హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం స్ట్రింగ్ బిల్డర్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మనకి మిస్ అయింది. సో స్ట్రింగ్ బఫర్ చెప్పేటప్పుడే మనం ఈ స్ట్రింగ్ బిల్డర్ని డిస్కస్ చేయాలి అక్కడ, బట్ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ బిల్డర్ అనేది కూడా మనకి స్ట్రింగ్కి ఆల్టర్నేట్ అనమాట. సో స్ట్రింగ్కి ఎలాగైతే స్ట్రింగ్ బఫర్ అనేది ఒక ఆల్టర్నేటివ్, అలాగే స్ట్రింగ్ బిల్డర్ అనేది ఇంకొక ఆల్టర్నేటివ్. సో అసలు ఈ స్ట్రింగ్ బిల్డర్ అంటే ఏంటి, ఓకే, సో దీనికి స్ట్రింగ్ బఫర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, సో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఏంటి స్ట్రింగ్ బిల్డర్ క్లాసు, ఏం చేస్తుంది ఇదంటే, సో స్ట్రింగ్ బిల్డర్ అనేది కూడా సేమ్ యాజ్ స్ట్రింగ్ బఫర్ అండి. ఓకే, సో మనకి ఏదైతే మనం స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనుకున్నామో, సో ఇమ్యూటబుల్ అంటే మీకు గుర్తుంది కదా, ఒకసారి మనం స్ట్రింగ్ వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఓకే, ఆ వాల్యూని మనం చేంజ్ చేయలేము అని చెప్పాను. ఒకవేళ చేంజ్ చేసినా కూడా ఆ న్యూ వాల్యూ అనేది వేరే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది తప్పితే ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్లో ఏదైతే స్ట్రింగ్ వాల్యూ స్టోర్ అయిందో అక్కడికి వెళ్ళి రీప్లేస్ అవ్వదు. దాన్ని మనం ఇమ్యూటబుల్ అంటాము అని చెప్పాను అప్పట్లో. ఓకే, సో దానికి ఆల్టర్నేట్గా మనకి స్ట్రింగ్ బఫర్ అనేది ఉంది అని చెప్పి స్ట్రింగ్ బఫర్ అనేది మనం నేర్చుకున్నాం. సో స్ట్రింగ్ బఫర్ అనేది ఏం చేస్తుందని చెప్పాను, అది మ్యూటబుల్. అంటే ఒకసారి స్ట్రింగ్ బఫర్ టైప్ ఒక వేరియబుల్ని నువ్వు క్రియేట్ చేసి దానికి వాల్యూ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్లోనే ఆ వాల్యూ వెళ్ళి చేంజ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో సేమ్ కాన్సెప్ట్తో మనకు వచ్చినటువంటి మరొక క్లాస్ వచ్చి స్ట్రింగ్ బిల్డర్ క్లాస్. ఈ స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ కూడా మ్యూటబుల్లే. ఓకే, సో ఇది కూడా మ్యూటబుల్లే. సో ఏదైతే స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఒకసారి వాల్యూ అసైన్ చేసిన తర్వాత చేంజ్ చేయలేము అని మనం అనుకుంటున్నామో, దానికి ఆల్టర్నేట్గా ఈ రెండు కూడా మనకి రావటం అనేది జరిగింది. సో స్ట్రింగ్ బఫర్ కానీ స్ట్రింగ్ బిల్డర్ కానీ ఈ రెండు కూడా మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనకి ఎల్లో చేస్తాయి. అయితే ఇక్కడ ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఈ స్ట్రింగ్ బఫర్ అనేది ఏదైతే ఉందో అది సింక్రొనైజేషన్ని సపోర్ట్ చేస్తుంది. అదే ఈ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏదైతే ఉందో ఈ సింక్రొనైజేషన్కి నో గ్యారంటీ. సో సింక్రొనైజేషన్కి గ్యారంటీ ఇవ్వదనమాట స్ట్రింగ్ బిల్డర్ అనేది. సో సింక్రొనైజేషన్ అంటే తెలుసు కదా, సో మనకి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్లో ఏదైనా ఒక స్ట్రింగ్ వేరియబుల్ని ఆర్ స్ట్రింగ్ బఫర్ వేరియబుల్ని ఆర్ స్ట్రింగ్ బిల్డర్ వేరియబుల్ని ఒకటి కంటే ఎక్కువ థ్రెడ్స్ ఒకేసారి యూజ్ చేసుకోవాలనిపించాయి అనుకోండి, ప్యారలల్గా కన్కరెంట్గా యాక్సెస్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం సింక్రొనైజేషన్ కావాలి కంపల్సరీగా. అంటే ఏంటి, సో ఒక థ్రెడ్ ఆ స్ట్రింగ్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నంతసేపు ఇంకొక థ్రెడ్ని ఎల్లో చేయకూడదు అని అనిపిస్తే గనక అప్పుడు మనకి సింక్రొనైజేషన్ మస్ట్ అండ్ షుడ్గా కావాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలట, స్ట్రింగ్ బఫర్ యూజ్ చేయాలి. అలా కాదు, నేను నా ప్రోగ్రాంలో ఓన్లీ సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామే ఇది, ఇక్కడ మల్టీ థ్రెడింగ్ ఇంప్లిమెంట్ చేయలేదు, సో నాకు స్ట్రింగ్ యూజ్ చేయాలని ఉంది, ఆ స్ట్రింగ్ని మ్యూటబుల్ స్ట్రింగ్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము, సో స్ట్రింగ్ బిల్డర్కి వెళ్తాం. ఇక్కడ మనకి సింక్రొనైజేషన్ అవసరం లేదు, సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రాము. ఓకే, సో ఈ స్ట్రింగ్ బిల్డర్ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని ఒకటి కంటే ఎక్కువ థ్రెడ్స్ ప్యారలల్గా యూజ్ చేయవు కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, స్ట్రింగ్ బిల్డర్కి వెళ్తాము. సో ఇమ్యూటబుల్తో మనకి ఓకే అనుకుంటే స్ట్రింగ్ యూజ్ చేసుకుంటాము. అలా కాదు, మ్యూటబుల్ కావాలి, అట్ ద సేమ్ టైం మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రాంలో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, నాకు ఎట్ ఎ టైం ఒక థ్రెడ్ మాత్రమే దీన్ని యూజ్ చేయాలి, నాకు సింక్రొనైజేషన్ మస్ట్ అండ్ షుడ్గా కావాలి అని అనుకున్నప్పుడు స్ట్రింగ్ బఫరు, లేదు నేను మ్యూటబుల్ క్యారెక్టర్స్ నాకు కావాలి అండ్ సింక్రొనైజేషన్ నాకు అవసరం లేదు, నాది సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు స్ట్రింగ్ బిల్డర్ అనేది యూజ్ చేస్తాము. మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్ అని మనం చెప్పచ్చు. సో ఒకసారి మనం ఏపీఐలో స్ట్రింగ్ బిల్డర్ని చూసే ప్రయత్నం చేస్తే, సో స్ట్రింగ్ బిల్డర్ అనేది మనకి 4 కన్స్ట్రక్టర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంటీ కన్స్ట్రక్టర్, అలాగే క్యారెక్టర్ సీక్వెన్స్, అలాగే ఎంత కెపాసిటీతో మనం క్రియేట్ చేయాలి అనేది, అలాగే మనకి ఒక స్ట్రింగ్తో పాటు కూడా మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు మనకి అక్కడ ఉండే మెథడ్స్ వేటినైనా మనం యూజ్ చేయొచ్చు. సో ఇన్సర్ట్, అపెండ్, రివర్స్ ఆల్మోస్ట్ సేమ్ మెథడ్స్ ఉంటాయండి, ఆల్మోస్ట్ సేమ్ యాజ్ అ స్ట్రింగ్
బఫర్. ఓకే, సో స్ట్రింగ్ బఫర్కి ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అవే మెథడ్స్ వీటికి కూడా ఉంటాయి, బట్ ఇది సింక్రొనైజేషన్ని సపోర్ట్ చేయదు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో దీన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడాలంటే మనం చూద్దాం. సో ఏం చేద్దామంటే స్ట్రింగ్ బిల్డర్ ఈఎక్స్ డాట్ జావా అని చెప్పి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, క్లాస్ ఇన్ జావా అంటాను. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేద్దాం. సో ఏదని స్ట్రింగ్ బిల్డర్ ఈఎక్స్. ఓకే, సో స్ట్రింగ్ బిల్డర్ ఈఎక్స్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. అలాగే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, సో ఇక్కడ నేను స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి సో ఎంటీ కన్స్ట్రక్టర్ ఉంది, లేదు అనుకుంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా మనం యూజ్ చేయొచ్చు కదా. సో స్ట్రింగ్ బిల్డర్ s1 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఓకే, సో అని చెప్పి మనం స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేసి సో కావాలనుకుంటే దీంట్లో మనం ఏది కావాలంటే దాన్ని అపెండ్ చేయొచ్చు. సో s1 డాట్ అపెండ్. ఓకే, సో s1 డాట్ అపెండ్ వెల్కమ్. ఓకే, సో వెల్కమ్ అనేది ఇచ్చాను. ఓకే, సో అలాగే s1 డాట్ అపెండ్ ఇస్తాను. ఓకే, సో ఇలా ఏది కావాలంటే అలా దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూడాలంటే ప్రింట్ కూడా మనం చేయొచ్చు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఓకే, సో ఏమంటాం మనం s1ని ప్రింట్ చేస్తాం. సో s1 ఈజ్ అని చెప్పి సో s1ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో s1ని ప్రింట్ చేస్తున్నాము. సో ఇలా ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏ కన్స్ట్రక్టర్ యూజ్ చేసాము, ఎంటీ కన్స్ట్రక్టర్ యూజ్ చేసాము. సో కావాలనుకుంటే కెపాసిటీ కూడా మనం పాస్ చేయొచ్చు. సో కెపాసిటీ పాస్ చేస్తే ఇనీషియల్ కెపాసిటీ మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే స్ట్రింగ్ బిల్డర్తో మనం స్ట్రింగ్ కూడా పాస్ చేయొచ్చు. సో ఏదైనా ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్ ముందుగానే పాస్ చేసి కూడా మనం స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అపెండ్ అని చెప్పి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మనకి క్యారెక్టర్ సీక్వెన్స్ని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. లాంగ్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్, సో దేన్నైనా మీరు అపెండ్ చేయొచ్చు. అలాగే కెపాసిటీ తెలుసుకోవాలనుకుంటే కరెంట్ కెపాసిటీ మీరు తెలుసుకోవచ్చు. ఇది గ్రోవబుల్ కాబట్టి పెరుగుతూ ఉంటుంది కెపాసిటీ. ఓకే, అండ్ ఒక క్యారెక్టర్ దగ్గర పర్టికులర్గా ఏముంది అని తెలుసుకోవడం కానీ ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఓకే, సో అలాగే ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర మనం వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఇలా మనకి స్ట్రింగ్ బఫర్లో ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ఆ మెథడ్స్ అన్నీ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ని ఒకసారి ఫస్ట్ మనం కంపైల్ చేసి రన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో జావాసి స్ట్రింగ్ బిల్డర్ ఈఎక్స్ డాట్ జావా. ఓకే, జావా స్ట్రింగ్ బిల్డర్ ఈఎక్స్ అని చెప్పి రన్ చేద్దాం. సో s1 ఈజ్ వెల్కమ్ టు స్ట్రింగ్ బిల్డర్ క్లాస్. వెల్కమ్ టు స్ట్రింగ్ బిల్డర్ క్లాస్. సో వెల్కమ్ టు స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ మొత్తం అపెండ్ చేసాం కాబట్టి అది మనకు రావటం జరిగింది. ఓకే, సో కావాలనుకుంటే మనం s1 డాట్ రివర్స్ చేయొచ్చు. సో s1 డాట్ రివర్స్ చేసి సో మళ్ళా s1 ఏముందో దాన్ని ప్రింట్ చేసి చూడొచ్చు. సో s1 ఆఫ్టర్ రివర్స్ ఈజ్ అని చెప్పి మనం s1ని ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కంపైల్ చేసి రన్ చేసి చూస్తున్నాము. అండ్ s1 ఆఫ్టర్ రివర్స్ ఈజ్ ఇది రివర్స్ అయింది చూడండి. ఓకే, సో వెల్కమ్ టు స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ అని చెప్పి రివర్స్లో మనకి రావటం అనేది జరిగింది. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. సో ఇలా ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది మనకి మ్యూటబుల్ సీక్వెన్స్ అంటే ఎగ్జిస్టింగ్ దాంట్లో వాల్యూస్ని మనం మార్చుకునేలాగా మనం స్ట్రింగ్స్ క్రియేట్ చేయాలంటే సో చేయొచ్చు. స్ట్రింగ్ బఫర్కి స్ట్రింగ్ బిల్డర్కి డిఫరెన్స్ ఏమని చెప్పాను, ఇది సింక్రొనైజేషన్ని సపోర్ట్ చేయదు, సింక్రొనైజేషన్కి గ్యారంటీ ఇవ్వదు. సో కాబట్టి మ్యాక్సిమం ఈ రెండిట్లో ఏది ప్రిఫరబుల్ అంటే మనది సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ అయితే స్ట్రింగ్ బిల్డరే ప్రిఫరబుల్. అలా కాకుండా మనకి మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రాము అందులో సింగిల్ థ్రెడ్ మాత్రమే ఎట్ ఏ టైం దీన్ని యూజ్ చేయాలి, నాకు సింక్రొనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం స్ట్రింగ్ బఫరే మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక కన్స్ట్రక్టర్ కూడా కావాలంటే మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వెబ్ గురు. ఓకే, సో అని చెప్పి s2 ఏదైతే ఉందో s2ని మనం
క్రియేట్ చేసాము. సో క్రియేట్ చేసి ఆ S2ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో S2 ఈజ్ అని చెప్పి S2ని ప్రింట్ చేద్దాం. సో ఒకసారి ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. ఓకే, సో చేసి జావా స్ట్రింగ్ బిల్డర్ EX అందాము. సో S2 ఈజ్ తెలుగు వెబ్ గురు. ఓకే, సో ఎంటీ కన్స్ట్రక్టర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ప్రీడిఫైన్డ్ స్ట్రింగ్తో పాటు ఉన్న కన్స్ట్రక్టర్ అయినా మనం యూజ్ చేయొచ్చు. సో ఏది కావాలంటే ఆ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి కరస్పాండింగ్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్ ఈజ్, సో స్ట్రింగ్ బఫర్ సపోర్ట్స్ synchronization. So in multi-threaded programming we will prefer string buffer, whereas in single threaded programming we prefer string builder. అర్థమవుతుందా? సో అది ఫ్రెండ్స్ స్ట్రింగ్ బిల్డర్ గురించి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.